హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఆల్ న్యూ కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. దట్ ఈస్ హోండా హార్నెట్ 2.0 2025 మోడల్ OBD2B వర్షన్ అన్నమాట. సో ఈ వెహికల్కి సంబంధించి నేను ఇప్పుడు రైడ్ చేస్తాను, మీ ముందు మాట్లాడతాను. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే రోడ్ గ్రిప్, బ్రేకింగ్, డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుందన్నమాట. సో అన్నీ చెక్ చేద్దాం. అలాగే TFT కన్సోల్, కొత్త కన్సోల్తో ఆఫర్ చేస్తున్నారు, USB ఛార్జింగ్ పోర్ట్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ప్రైస్ గురించి కూడా మాట్లాడతాను. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు. ఎప్పుడు కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉన్నాను. సో అంటే తెలుగులో హార్నెట్ 2.0 ఎవరైనా చేసినేమో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరో చేయలేదు, మన ఛానల్ నుంచి మనమే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఓపెన్ చేసి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ కంటెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఇప్పటివరకు ఒక 85,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో నెక్స్ట్ మనం 1,00,000 మందికి రీచ్ అవ్వాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక లేట్ చేయకుండా బ్యూటిఫుల్ మిషన్కి సంబంధించినటువంటి రివ్యూని అయితే చూద్దాం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒంగోలు పైనీర్ హోండా షోరూమ్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి పోలీస్ గ్రౌండ్స్కి ఆపోజిట్లో అయితే ఉంటుంది, ఫ్లైఓవర్ దగ్గర. సో మీరు దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఆల్ కలర్స్, ఆల్ మోడల్స్, న్యూ వేరియంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయగలరు. ఈ కొత్త హార్నెట్ OBD2B వర్షన్ 2025 మోడల్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఫస్ట్ మనం ఇంజన్ గురించే మాట్లాడుకుందాం. ఇంజన్లో పవర్ అండ్ టార్క్ అనేది స్లైట్లీ తగ్గింది. లాస్ట్ టైం మనకి 15.9 Nm టార్క్ 6000 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతూ ఉంటే సేమ్ RPM దగ్గర ఇప్పుడు 15.7 Nm టార్కే వస్తుంది. అలాగే లాస్ట్ టైం మనకి 17.3 bhp పవర్ 8500 RPM దగ్గర ప్రొడ్యూస్ అవుతుంటే ఇప్పుడు మనకి 16.9 bhp పవరే వస్తుంది. సో పవర్ అండ్ టార్క్ కొంచెం తగ్గినప్పటికీ ఇంజన్ యొక్క రిఫైన్నెస్ లెవెల్స్ అయితే మాత్రం నాకు ఇంకా చాలా బాగా అనిపించాయి. నేను ఇంజన్ నోట్ అలాగే ఎగ్జాస్ట్ నోట్ వినిపిస్తాను తర్వాత. అలాగే కొన్ని డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఓన్లీ టో షిఫ్టర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంజన్కి గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని మీద బాడీ కలర్స్ తోటి గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇది మెటల్ గార్డ్ అనమాట. అలాగే 167 mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తో వస్తుంది. ఇది ఒక స్ట్రీట్ ఫైటర్ లెక్క. సిటీలో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఎక్కించాల్సిన సమయంలో కూడా ఇంజన్కి ఎలాంటి హాని జరగదు. ఒకసారి ఇంజన్ నోట్ వినండి. లాస్ట్ వర్షన్తో పోల్చుకుంటే ఈ వర్షన్ కొంచెం రిఫైన్డ్గా అనిపించింది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా తంబీగా అనిపించింది. ఇక దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. కొత్తగా 2025లో మనకి ఇది ఒక పెద్ద అప్గ్రేడ్ అనమాట. లాస్ట్ టైం ఈ బండికి, దీని వెయిట్కి, దీని పర్ఫార్మెన్స్కి డ్యూయల్ ఛానల్ ABS ఉంటే బాగుండని చాలామంది అనుకున్నారు. బట్ UHD ఫోర్క్లు ఇచ్చి ఆపేశారు. ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABSతో వస్తుంది. 276 mm పెటల్ డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫ్రంట్లో 110/70 17 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యూబ్లెస్ టైర్ అనమాట. అలా వీల్స్ చూడడానికి చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 140/70 17 ఇంచ్ టైర్ అయితే ఉంది. 220 mm డిస్క్ బ్రేక్. ఫ్రంట్లో మాత్రమే ABS ఉండేది ఇదివరకు. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా ABS డ్యూయల్ ఛానల్లోకి తీసుకొచ్చారు కాబట్టి రెండు బ్రేక్స్ని మీరు సడన్గా పట్టేసుకున్న బండి అయితే స్కిడ్ అవ్వదు. రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాం. అలాగే ఫ్రంట్లో చూసుకున్నట్లయితే UHD ఫోర్క్లు ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవి మనకి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తాయి. నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. సో అలాగే మనకి ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ తోటి చూడటానికి లుక్ చాలా బాగుంది ఈసారి. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అగ్రెసివ్ గ్రాఫిక్స్ అండ్ అలాగే ఆ కొంచెం బల్కీ కలర్స్ అయితే తీసుకొచ్చారు. నాకైతే బాగా నచ్చింది ఫస్ట్ ఇంప్రెషన్ రెడ్ కలర్ అయితే. ఇక బ్యాక్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మాత్రం చూసుకోవచ్చు. ఒకసారి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు అనమాట. సో రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఎలా ఉందనే దాని గురించి. ఇక ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ టైం 1,43,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉండేది. ఇప్పుడు ఇది మనకి 1,57,000 రూపాయల దాకా వెళ్ళింది. ఎందుకంటే చాలా ఫీచర్స్ అయితే పెరిగాయి. అందులో కన్సోల్ ఒకటి అన్నమాట. సో ఇక్కడ మనకి 4.2 ఇంచెస్ TFT కలర్ క్లస్టర్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ SP125 OBD2B వర్షన్లో మొత్తం ఇవే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్, న్యూట్రల్కి పాపప్స్ అయితే ఉన్నాయి. ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్ కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకి RPM మీటర్ కనిపిస్తూ ఉంది, ఎక్కువ సింబల్ కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇలాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో హోండా సెలెక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా తీసుకొచ్చారు కాబట్టి కొత్తగా మీరు బండిని కొంచెం లీనింగ్ చేసేటప్పుడు, ఉంచి తిప్పేటప్పుడు మంచిగా అయితే ఉంటుంది. అండ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి మీకు ఆ రోడ్ గ్రిప్ బాగుంటుంది. అలాగే చాలా ఫీచర్స్ ఉన్నాయి. వాటిని మనం యాక్సెస్ చేయడం కోసం లెఫ్ట్ సైడ్న స్విచ్ కేస్ ఆఫర్ చేస్తున్నారు. దీని ద్వారా ఈజీగా లోపల ఉన్న సెట్టింగ్స్ అన్నింటినీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో బ్రైట్నెస్ని పెంచుకోవాలా, తగ్గించుకోవాలా, లేదంటే ఆటోమేటిక్లో పెట్టుకోవాలనేది కూడా మీరైతే డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే థీమ్ మార్చుకోవచ్చు. డార్క్ థీమ్ ఉంది, లైట్ థీమ్ ఉంది. ఆటోమేటిక్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే నైట్ టైం వెళ్తుంటే డార్క్ వస్తుంది, అలాగే డే టైం అయితే వైట్ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఇది డార్క్ అనమాట. అలాగే జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి డేట్ అండ్ టైం కావచ్చు, యూనిట్ కావచ్చు, అలాగే రీస్టోర్ డిఫాల్ట్ అని, బ్లూటూత్ పేరింగ్
వైరింగ్ ఉంది. సో బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్, అలాగే వెదర్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మనం హోండా రోడ్ సింక్రనైజ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి మనం అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా మంచి విషయం కదా. అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, అది ఎక్కడ ఉందో నేను మీకు తర్వాత చూపిస్తాను. విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో చాలా మంచిగా అయితే మాత్రం తీసుకొచ్చారనమాట. కన్సోల్ పరంగా అయితే మాత్రం ఎలాంటి కాన్ అయితే నాకు అనిపించలేదు, ఈవెన్ బ్రైట్నెస్ పరంగా కూడా. ఇక లెఫ్ట్ సైడ్ అయితే స్విచ్ కేస్ అయితే మీరు చూడండి. సో లెఫ్ట్ రైట్ అప్ డౌన్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మీరు మ్యూజిక్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సపరేట్ పాస్ బటన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే హారన్ పర్లేదు, హారన్ కూడా చాలా లౌడ్గా ఉంది. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇంజన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్, అలాగే హజార్డ్ కూడా సపరేట్ స్విచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్లో మనం హెడ్ ల్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. మనకి మొత్తం కూడా ఎల్ఈడి సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్ విత్ హజార్డ్ లైట్స్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఫ్రంట్ పోర్షన్లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే, సో ఇదివరకు డిఆర్ఎల్స్ అయితే మాత్రం కింద ఎల్ఈడి పోర్షన్లో ఉండే, ఇప్పుడు పైకి అయితే షిఫ్ట్ చేశారు. అండ్ పోర్షన్ కూడా ఆ విడ్త్ తగ్గించేసి చూడటానికి ఒక మంచి స్ట్రీట్ ఫైటర్ లెక్కలో దీని అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగే ఆ వింగ్ స్క్రీన్ దగ్గర కూడా కొంచెం మనకి మార్పులు అయితే చూడొచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఎక్స్ షేప్ లో టెయిల్ ల్యాంప్ అయితే చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి చూసినా కానీ ఒక మంచి ఫ్లయింగ్ మిషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ బైక్ యొక్క సీట్ హైట్ 790 mm. ఒకసారి నేను బైక్ మీద కూర్చుంటాను, చూడొచ్చు నాకు ఎలా ఉందో. సో మీరు కూర్చున్నా నా అంత హైట్ ఉంటే సేమ్ ఇలానే ఉంటుంది. సో మనకి ఏదైతే ఈ కౌల్స్ ఉన్నాయో ఒక స్ట్రీట్ ఫైటర్స్కి ఉండాల్సినటువంటి కౌల్స్ అన్నమాట. లెగ్ వచ్చేసరికి బ్యాక్వర్డ్ పొజిషన్ అయితే వెళ్తుంది. సో మంచి స్పోర్టియర్ లీనింగ్ అయితే దొరికింది నాకైతే. హ్యాండిల్ బార్ అయితే మాత్రం రైడర్ ఫార్వర్డ్ అయితే ఉంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రీట్ ఫైటర్ అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్ప్లిట్ సీటు, బట్ అయినా హెవీ హైట్ అయితే లేదు. లేడీస్ ఎక్కి కూర్చోవచ్చు. విడ్త్ ఎక్కువగానే ఉంది అండ్ పెద్ద హైట్ అయితే లేదు. 5.6 ఉండే వాళ్ళ దగ్గర నుంచి సీట్ అయితే ఈజీగా అందుతుంది. సో నేనైతే కూర్చున్న తర్వాత నాకు ఇంకా నీ ఫోల్డ్ అయిందన్నమాట. 790 mm సీట్ హైట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదని నా ఒపీనియన్. ఇక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్ ఓవర్ ఇండియా అప్రాక్సిమేట్లీ 1,89,000 రూపాయల దాకా ఉండొచ్చు. బట్ నేను రివ్యూ చేస్తున్న ఒంగోలులో ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఎందుకంటే మీ ఏరియాలో ఈ ప్రైస్ తగ్గొచ్చు పెరగొచ్చు, అందుకే నేను ఆల్ ఓవర్ ఇండియా అయితే చెప్తున్నాను అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్కి రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలుపుకుంటే మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే క్లియర్గా వస్తుంది. ఇక ఈ ప్రైస్ సెగ్మెంట్లో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ప్రాపర్గానే ఇచ్చారు. ఎక్కడ మీరు బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం డిసప్పాయింట్ అవరు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి మనకైతే గార్డ్ అయితే చూడొచ్చు. అలాగే స్ప్లిట్ గ్రాబ్ రైల్ ఆఫర్ చేస్తున్నారు. ఫోమ్ ఫినిషింగ్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఇది స్ప్లిట్ సీటు ఫ్యామిలీస్ కోసం అయితే కాదు. అండ్ ఇక్కడ డ్యూయల్ టోన్ ఫినిషింగ్, అలాగే మనకి ఇక్కడ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అండ్ ఫైబర్ ప్లాస్టిక్ ఫ్యూయల్ ట్యాంకు 12 లీటర్స్ అయితే ఉంటుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో ఈసారి బండి చూడటానికి చాలా బాగుంది. దట్టు ఈ రెడ్ కలర్ అయితే మాత్రం చాలా ఐ క్యాచింగ్గా ఉంది. హోండా లోగో అయితే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు, 3D లోగో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అలాగే ఇక్కడ కీ అయితే మనకి ట్యాంక్ మీద ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో కొత్తగా చాలా మంచి చేంజెస్ అయితే వచ్చాయి. సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. ఇక దీంట్లో 15 watts USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది మనకి ఆ కౌల్స్కి అండ్ హెడ్ ల్యాంప్ బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో కొంచెం లోపలైతే ఇచ్చారు. అంటే పైన ట్యాంక్ దగ్గర ఇస్తే కొంచెం పెట్రోల్ కూర్చునేటప్పుడు ఆ స్పార్క్ పడుతుందని జాగ్రత్త కోసం ఇచ్చినట్టున్నారు. ఎనీవేస్ 15 watts కాబట్టి అంత స్లో అయితే ఏముండదు. అలాగే డ్యూయల్ టోన్ ఫినిషింగ్లో మనకైతే ఇక్కడ ఫ్రంట్ మడ్గార్డ్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఏదైతే రైడర్ ఫుట్ రెస్ట్ వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ అన్నమాట. అలాగే బ్రేక్ ప్యాడ్ కొంచెం లబ్బర్ ఫినిషింగ్ ఇవ్వాల్సింది, చాలా బాగుండేది. అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్ వచ్చి అల్యూమినియం ప్రొవైడ్ చేస్తున్నారు. ఎగ్జాస్ట్ మీద చిన్న మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా చిన్నది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ మాత్రం చాలా బాగుంది. అలాగే ఇది మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటే వస్తుంది. ప్రతి 500 kilometers లూప్ చేసుకోండి, కొంచెం చైన్ సౌండ్ రాకుండా ఉంటుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఫీచర్ అయితే ఉంది. అలాగే టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెయిట్ కూడా పెద్దగా అనిపించదు. 142 kgs కాబట్టి ఈజీగా మాన్యూర్ చేసుకోవచ్చు, సిటీలో నడిపించుకోవచ్చు, ఒక స్ట్రీట్ ఫైటర్ లెక్కన యూస్ చేసుకోవచ్చు. యూత్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్లయింగ్ మిషన్ లాగా కనిపిస్తుంటుంది నాకు ఎప్పుడు దీన్ని చూస్తుంటే. ఇక రైడ్ చేద్దాం, రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. Guys, absolutely super
సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. బట్ హై ఎండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు, కానీ మిడ్ రేంజ్ అలాగే ఇన్స్టెంట్ అయితే ఇరక్కొట్టేస్తుంది అనమాట. ఒక స్ట్రీట్ ఫైటర్స్కి ఎలాంటి ఫీచర్స్ని ఆఫర్ చేయాలో అలాంటి ఫీచర్స్ని అయితే ఆఫర్ చేశారు. మీరు కనుక ఒక మంచి వెహికల్ని సిటీలో నడిపించుకోవడం కోసం, కొన్ని లాంగ్ ట్రిప్స్ కోసం, హైవేని అండ్ రోడ్ని డామినేటింగ్ చేయడం కోసం ఒక మంచి రిఫైన్డ్ రిలయబుల్ ఇంజిన్ కోరుకుంటున్నట్లయితే ఖచ్చితంగా అప్పుడు మీరు హోండా హార్నెట్ని అయితే కంపల్సరీ మీరు రైడ్ చేయాలి, టెస్ట్ రైడ్ చేయండి. అండ్ దీనికి కొత్తగా డ్యూయల్ ఛానల్ ఏవేసి ఇచ్చారు, దాన్ని అయితే టెస్ట్ చేద్దాం ఒకసారి. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంది. నేను మొత్తం కూడా పట్టుకోలేదు, వెంటనే ఆగిపోయింది. అండ్ నేను తక్కువ స్పీడ్లో ఉన్నాను ఆఫ్ కోర్స్. సో ఫీడ్బ్యాక్ అయితే బాగుంది, రెస్పాన్స్ బాగుంది. సో ఇంకొకసారి టెస్ట్ చేద్దాం ఈ రోడ్ మీద. గాయ్స్ సీరియస్లీ చాలా బాగుంది. అండ్ వైడర్ టైర్స్ ఉండడం వల్ల 146 టైర్, దాని కాంబినేషన్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ 2025లో తీసుకురావడం వల్ల బండి బ్రేక్ కొడుతుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగున్నాయి. దట్టు 142 kgs కాబట్టి బండి చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ అనీవెన్ రోడ్లో చెక్ చేద్దాం. అంతా చిప్స్ ఉంది, లూజ్గా ఉంది రోడ్డు. సో ఇక్కడ చెక్ చేస్తాను ఆ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి. చాలా రెస్పాన్సివ్ అయితే ఉంది. అండ్ మీకు ఎక్కడ కూడా బండి జరగకూడుతున్న ఫీలింగ్ అయితే లేదు. సో ఆన్ రోడ్ మీద కానీ ఆఫ్ రోడ్ మీద కానీ ఇక్కడ నుంచి మీరు ఒక ప్రాపర్ బ్రేకింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు విత్ వైడర్ టైర్స్ తోటి. అండ్ మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను బండి నడుపుతూ నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందో లేదో, కానీ మీరు బండి రైడ్ చేయండి. నేను చెప్పిన విధంగా ఇలాంటి కండిషన్స్లో రైడ్ చేసి బ్రేక్ కొట్టండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేస్తాను బ్రేకింగ్. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలి. సో ఇందాక నుంచి రైడ్ చేస్తూ ఉన్నాను. గేర్ షిఫ్టింగ్ అయితే మాత్రం ఫస్ట్ సెకండ్ గేర్లు కొంచెం సౌండ్ చేశాయి. మేబీ కొత్త బండి అవ్వటం వల్ల ఏమో. దీనికి స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. చాలా స్మూత్ గేర్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కొంచెం సౌండ్ చేస్తున్నాయి. లిటిల్ హార్డ్ ఉన్నాయి, అంత ఎక్కువ కాదు, కొంచెం. బట్ అది మన సర్వీస్లో వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ యూఎస్డి నుంచి అలాగే మోనోషాక్ నుంచి ప్రాపర్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఉంది. నో కంప్లైంట్స్ ఆన్ సస్పెన్షన్. కొంచెం అనీవెన్ రోడ్ అవడం వల్ల చిప్స్ మీద స్లిప్ అయింది, కానీ సో బండి సైడ్కి అయితే మనకి జరగకొట్టట్లేదు, స్ట్రైట్గా ఆగిపోతుంది. బట్ ఇక్కడ రోడ్ మీద బ్రేక్ కొట్టాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇదంతా చిప్స్. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే ఉండదు. ఈవెన్ నాకు కూడా లేదు, బట్ ట్రై చేస్తున్నాను మీకు చూపించడం కోసం. ఫ్రెండ్స్ ఈ బండికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉండదు, ఓన్లీ ఎయిర్ కూలింగే. 184cc, బట్ స్లైట్లీ తక్కువే ఉంది పవర్ అండ్ టార్క్. ఎయిర్ కూలింగ్ తోటి ఇది మేనేజ్ చేయగలదన్నమాట. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అయితే మాత్రం అసలు కంప్లైంటే లేదు. మంచి సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఉంది ఫ్రంట్ టు బ్యాక్. సో ఇంత ఫాస్ట్గా అగ్రెసివ్గా నడపడానికి కారణం సస్పెన్షన్ కోసమే. ప్రాపర్గా తెలుస్తుంది. ఆ బంప్స్ అయితే పెద్దగా నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. మీకు నచ్చుతుంది, రియల్ టైంలో మీరు రైడ్ చేసి చూడండి. సో అలాగే నాకైతే మాత్రం మంచి సీటింగ్ పోస్చర్ దొరికింది, స్పోర్టియర్ సీటింగ్ అనమాట. అండ్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో వైబ్రేషన్స్ అయితే నేను పెద్ద స్పీడ్ అయితే రైడ్ చేయలేదు, కొంచెం ట్రాఫిక్ కండిషన్ వల్ల. బట్ నాకైతే నేను రైడ్ చేసిన కండిషన్స్కి అయితే లేదు. మేబీ 100 దగ్గర అయితే కొంచెం తెలియవచ్చు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక ఈ రైడ్ని అయితే ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను. సో రైడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ వెహికల్ని నేను అన్ని విధాలా రైడ్ చేసిన తర్వాత, సో ఈ వెహికల్లో నాకు బాగా నచ్చిన విషయాలు, సస్పెన్షన్ చాలా బాగుంది, మంచి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది, అండ్ అలాగే మంచి సీట్ కంఫర్ట్ అయితే ఉంది, అండ్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొత్తగా వచ్చినటువంటి ఆ డిజిటల్ కన్సోల్ ఫీచర్స్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కానీ, సో ఈ బండికి ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేసారనమాట. ఇంకా ఏమీ లేదు. సో ఇక ఎవరు కొనాలి అని అంటే, ఎవరైతే హోండా నుంచి ఒక మంచి రిఫైన్డ్ అండ్ రిలయబుల్ ఇంజన్ కోరుకుంటుంటారు చూడండి, వాళ్ళకైతే నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో దీని కాంపిటేటర్స్ అయినటువంటి మనకి MT-15 కావచ్చు, అలాగే బజాజ్ పల్సర్ N160 USD మోడల్ కావచ్చు, అపాచీ RTR 160 4V కావచ్చు, వీటన్నిటి నుంచి దీన్ని డిఫరెన్షియేట్ చేసేది, దీనికంటూ ఒక ప్రత్యేకతనిచ్చేది దీని యొక్క ఇంజన్. సో స్మూత్ ఇంజన్ అయితే ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్ అయితే తీసుకుంటుంది. దట్స్ ద వీడియో. సో ఎవరైతే కొంచెం అగ్రెసివ్గా నడుపుకోవాలి అండ్ ఒక రిలయబుల్ ఇంజన్ కావాలి అండ్ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో ఒక మంచి హోండా బైక్ కావాలని చూసినట్లయితే హ్యాపీగా ఈ వెహికల్ అయితే మాత్రం మీ పర్సనల్ యూజెస్ కోసం కొనుగోలు చేయమని నేనైతే మీకు సజెస్ట్ అయితే చేస్తాను. సో ఇది ఈ రోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళబోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే హార్నెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పండి, కొత్త ఫీచర్స్ తోటి కొత్త హార్నెట్ వచ్చిందని. బై బై.